ఏయ్ గావే ఎండెట్లా కొడుతుంది, రేపు చేసుకుంటావా రా పని? అత్తనకి 4 బెండకాయలు తెంపుకొని అత్తన ముదురుతానే అన్ని. తెంపుకొని రా, జల్దిరా నీడకు రా. అమ్మా రాదే అబ్బా కూర్చుంటారా? అబ్బా ఎండ ఎట్లా కొడుతుంది, దుప్ప దమ్ము వదిలింది అనుకో. ఇది క్వాలిటీ. ఏమో ఎండ కొడుతుంది అలా. నమస్తే రత్నాకర్. నమస్తే. ఏ గిట్టుబాటు పడ్డది? ఏ పనుండే వచ్చిన. కూర్చో, అట్లా కూర్చో. ఏడా దా కూర్చిల్లా? ఇప్పుడు బాయికాడ ఎట్లుంటాయి మరి? ఏమో అంత ఇటమటం కూర్చుంటే ఏమన్నా అయితే అని భయం అవుతాను. కాళ్ళు మంచిగానే ఉంది. ఏం పని చేస్తాను బాయికాడ? నీళ్ళు కట్టినా ఏం చేయాలి, 2 దొరలు చేయబట్టి నా ఊపిరి పోయి ఊపిరి వస్తుంది. ఎర్ర మెండలో నీళ్ళు కట్టవలసి వస్తుంది, పొలానికి నీళ్ళు పెట్టవలసి వస్తుంది. అన్ని పనులు నాకే మెడకే పడతాయి. ముఖం లేనట్టు ముఖ బిల్లకి వచ్చిందట. ముఖం లేక నేను తీసుకొని వచ్చిల్లా? ఏం సగం చెప్పు, నేను బర్రెల గడ్డి కోసేయాలి. నాకు పని ఉన్నది, మీ లెక్క తీరిపారలేను నేను. అదే మాట్లాడదామని వచ్చినా. పోరగాళ్ళు 10 రోజుల కంచి మైండ్ చుట్టూ తిరుగుతారు. పోదాందా మామ అంటే ఇప్పుడు ఇంటి దాకా పోయినావు. మీ ఇంటికాడ తాళం వేసినది. ఈ ఏడుంటావు బాయికానే ఉంటావు. ఇటు వచ్చినాం మేము. ఏం లేదు, నువ్వు వాళ్ళని జీతం ఉంచుకున్నావు, మనకు తెలిసిన ముచ్చటే. వాళ్ళకు పైసలు ఇచ్చినావు, వాళ్ళు జీతం చేయకపోతే బండి ఉంచుకొచ్చుకొని ఆడ పెట్టుకున్నావు. కూరగాళ్ళు వాళ్ళ బండి వాళ్ళు కావాలంటారు. అట్లా ఈయన మరి మరి వాళ్ళ బండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనో పాట చేసుకొని అప్పు తీరుతారు కదా. వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు నా చేతులు ఉంటారు, దొరుకుతారా నా చేతికి? నేను ఇరికి ఉరకలేను, ట్రాక్టర్ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగలేను. నాతోటి కాని పని, నా పని నాకున్నది, బొచ్చడి పని ఉన్నది. నా వ్యవసాయం, నా ఎడ్లు ఏడబోతానే ఏం కథ, నాకు బాధ ఉన్నది. వాళ్ళకేందే దొరలు? అరే అట్లా కాదు మామ, ట్రాక్టర్ ఆయనే ఉంచుకున్నాడు. పైసలు ఎడికెళ్ళతే ఆ ట్రాక్టర్ మాది మాకిస్తే నన్ను అమ్ముకొని నీకు అర్థం. ఆహా, బండి దగ్గర ఉంచుకుంటే అది అవునా కాదా? ఇప్పుడు ఆ బండి నీ దగ్గరనే ఉండే, నీకు పైసలు ఎట్లా వస్తాయి? వాళ్ళ బండి తీసుకుపోయేవారు నమ్ముకుంటే ఒక మాట నువ్వు రత్నాకరు. నేను పిల్లగాని కాదు, నాకు కోటి చెప్పకు. అరే నువ్వు నీ బండికి భయాన్ని పట్టుకొని పట్టుకరా నాగరికి, బండి కాడికి రమ్మని చూసుకుంటాడు. ఆ భయాన్ని నా చేతులు పెట్టుకొని బండి పట్టుకొని పోమ్మా. ఇది ఎక్కడ నడిచిన ముచ్చరేనా? నువ్వు సాటు మనిషి, వాళ్ళు సాటు ఎవరని చేసుకుంటారు. ఓ సాటు గొప్ప మనిషి కొంటా అంటాడు, వాడు నీ ముంగడికి వచ్చి భయాన్ని పెడతాడే. అబ్బో, మీ అంత సూరత్కాలు దొరుకుతారా నాకు? ట్రాక్టర్ అమ్మట నాకు కడతారట పైసలు. అబ్బా, నీకు ముచ్చట తెలుసా? బండి నీ దగ్గర ఉండేసరికి ఆ బండి కోసం కిట్టుగా 2 లక్షలు ఇచ్చిందట. వాడొచ్చి ఇబ్బంది పెడతాడు. ఆ బండి ఫైనాన్స్ ఉన్నది, ఆ ఫైనాన్స్ వాడు ఇబ్బంది పెడతాడు. నీ బండి నీ దగ్గర బండి ఇరికిపోయా, ఇదో ఇబ్బంది అవుతుంది. పని పాట లేకుండా పోరగాళ్ళు బెంచ్లో కూర్చుని ఒకటే ముచ్చట. ఏం పని చేస్తారో ఇంటికాడ పోరగాళ్ళు వెళ్ళి పెడతారు. వాళ్ళు ఆడి పోరగాళ్ళు వాళ్ళు బెంచ్ మీద కూర్చొని తిరిగేతందుకే అలవాటు పడ్డరు. జీతం ఉంటా అని మోసం చేసి నన్ను నడింట్లో పొండిగా కోసి నాకు ఈ అవతారం తెచ్చిళ్ళు. నేను ఏళ్ళకి లేచి వచ్చినా నా పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, ఇంటికాడ కూర్చుంటాం ఎంత అనుభవిస్తానో వీళ్ళిద్దరు చేయబట్టి. ఇప్పుడు వచ్చి బండి ఆడిలో కూర్చొని పని లేకుంటుంటా నువ్వు చెప్పగానే నేను బండి ఇస్తానా? అంత జిమ్మదారు నీదేనా మరి? గట్లాంటిదే. మనం రోడ్డు పంచాయతీ పైసలు జిమ్మదారు మనం ఒప్పుకుంటావా? వాళ్ళతో ఇప్పిస్తాం మనం. ఇప్పుడు వాళ్ళకు బండి అమ్ముకొని అప్పు కడతారు, ఆ పని చేయరాదే నువ్వు? అట్లా కలవది. నా పైసలు పట్టుకొచ్చి కట్టి బండి పట్టుకోపోమ్మాను. మరి ఒక పని చేయండి. అరే ఆయన బండి అంటాడు, మరి ఒక పని చేయరారా? జీతం ఉండు. మీరు మీకు జీతానికి కదా పైసలు అయితే ఇచ్చింది, అప్పు కాదు కదా. ఆ జీతం ఉండే తెరుపుల పైసలు మీ బండి మీరు తీసుకుపోయి వెనక నమ్ముకొని జీతం తెరుపుండ్రి, వాళ్ళు జీతం ఉంటారు. అప్పుడు 4 రోజులు చేసినాం కింద మీద పడి, ఇంకో 11 నెలలు చేస్తే అయిపోతుంది సంవత్సరం. చేస్తా అంటాను మేము అన్న కాదంటాను. ఆ 11 నెలలు చేస్తాం, చేసినట్టే పైసలు చూసుకోమను. ఆహా, మంచిగానే ఉన్నది మీ కదా. 11 నెలలు చేస్తారు, చేయాలి. ఇప్పటికైనా జీతం చేస్తా అంటారు, సంతోషమే చేయని. కానీ వాళ్ళకు మాత్రం బండియా పైసలియా? మందికి అమ్మేది ఏంది ట్రాక్టర్? ఆ 5 లక్షల ట్రాక్టర్ నేనే తీసుకుంటా, 3 లక్షల కిస్తులు నేనే కట్టుకుంటా. ఆ కిట్టిగానికి 2 లక్షలు నేను ఒప్పుకుంటా. వీళ్ళు చక్కగా నౌకరు చేసి మంచిగున్నారు అనుకో, ఆ కిట్టిగానికి పైసలు కడతా. లేదనుకో, కృష్ణ నాకు సంబంధం లేదంటే వీళ్ళు ఎంబడి పడ్డాడు అనుకో, ఒక్కొక్కరిని ఉరికించుకుంటా కొడుతాడు వాడు. వాడి సంగతి అయితే వీళ్ళకి ఎరికే. వాళ్ళు ఇష్టం అయితేనే ఉన్నవాళ్ళు, లేకుంటే లేదు. ఇవన్నీ తలకే నొప్పులు ఎందుకే? జీతం ఉంచుకో, వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయి.
ఇప్పుడు వీళ్ళు జీతానికి వస్తున్నారు నిజమేనా? వీళ్ళిద్దరిని అడుగు ఇప్పటికైనా. చెప్పరారే సప్పుడు ఎత్తలేవారా? బెల్లం కొట్టరాయిలకు చూస్తాను వేరే ఇంటికి వచ్చి ఆడిన ఇంటి కాడికి వచ్చి మామ దాయపోదాం నీ బిడ్డ నల్లు పెడతాంది, నన్ను ఇంట్లో ఎత్తలేదే, నిలబడి ఎత్తలేదే, భూమి ఎత్తలేదే. ఈ 2 చేస్తారు గాడుదలు. మాట్లాడరా? చేద్దాం, ఉంటామా జీతానికి చేసిరే కదా మాట పోనీయాలి కదా. పోనీయం. ఇక రత్నాకరు నాదే జిమ్మదారి ఒప్పుకుంటున్నా. వాళ్ళు రాను రోజు వచ్చి పెండకాయలు ఇస్తాం మనం. ఏ ఉక్కవే నువ్వు మంచిగా నువ్వు మరి మనం పట్టెల్లో ఒకరికి పెండకాయలు తీసుకుంటావానే? జిమ్మదారుతాను అంటే ఏంటిదే వాళ్ళ మెడలంచి పని చేయిస్తా, గది నా జిమ్మదారుతాను. నువ్వు వాళ్ళని జీతం ఉండమంటాను, ఉంటారు. ఉన్నాక ఫైనాన్స్ వచ్చి ఆ బండి పట్టుకొని పోతాడు. ఈ పైసలు ఎట్లా చేరుతాయి? ఆ బండి ఉన్నది పోతుంది. తెలియదు. ఇప్పటికైనా నేను ఏమంటానా, ఆ కిస్తులు కట్ట అందుకే బండి బండి నేను ఆ కిస్తులు ఇవ్వని కట్ట కిష్టం 2 లక్షలు ఒప్పుకుంటా. మీరు జీతం సరిగ్గా చేసి అనుకో అన్ని కిస్తులు కట్ట కిస్తా కట్ట లేదా ఇద్దరిని మీరు కలబెట్ట. ఇది మీకు నష్టం ఉండదు. ఏమంటారా? చేద్దామా నీ మాట కూడా కొడుతున్నా. ఆయన ఏమంటాడు? మీరు చేయని రోజు నన్ను పెండకాయలు చేయమంటాడు. మీ మీద నమ్మకం లేదు మరి. ఇగో మా జుట్టే ఆయన చేతులు ఉండే, ఇక మేము పని చేయకుండా చస్తావా? ఆల్రెడీ ఇరికించుకున్నాడు, ఇంకేం చేస్తాం ఇక. అరే 4 మెతుకులు తిన్న కాడ విశ్వాసంతో ఉండాలిరా. ఆ రోజు ఏమన్నారా మీరు? మీ ఇంటికి వస్తే గడ్డి పొస లెక్క తీసేసిరా నన్ను. మేము ట్రాక్టర్ ఓనర్లమైనా, నేను జీతగానైనా మీరు 10 లైన్లు. పైసలు తీసుకున్నప్పుడు తెలియదారా? పైసలు తీసుకున్నప్పుడు పైసలకు తగ్గ న్యాయం చేయాలి. మరి మనం పైసలు తీసుకున్నాం, ఆసామికి మోసం చేస్తే ఎట్లా, ఆయన వ్యవసాయం ఎట్లా వెళ్తుందని ఆలోచించాలరా. మనుషులవరా మనం. పైసలు ఉన్నప్పుడు తీరు, లేనప్పుడు తీరు ఉండదురా. పైసలు ఉన్నా లేకున్నా మనకు ఒక విలువ సంపాదించుకోవాలి, విలువగా బతకాలి. మనం పైసలు తీసుకున్న కాడ మోసం చేస్తే ఏమవుతుందిరా మనకు? పట్టెలు కోసపుచ్చుకుంటే ఏమవుతుంది చెప్పురా? సరే కానీ ఏమంటావురా? ఇప్పుడు ఇప్పటి నుంచి చెప్తారా జీతం? చేస్తాం ఇక మేము పోయి ఇంటికి పోయి చేసేది ఉన్నాయి. ఇక తినచ్చిందంటే ఎక్కుతాం. మరి ఇప్పుడు పని చేస్తారట ఇక చేయాలి. నేను నాకు నడవ వద్దానన్నా వాళ్ళని. ఏమైనా పని ఉంటే చెప్పు. ఇప్పుడు ఇక ఉన్నది నువ్వు అన్నం తినరాపో, నువ్వు తినరాపో. పని ఉన్నది వచ్చిన పని ఉన్నది. నువ్వు తినరాపో. తిన్నావా? ఇక్కడ ఏమైనా చేయలేదు? మీరు సర్దు తెచ్చుకోలేదా? ఎప్పుడో ఇల్లు వరంగా లేచి వచ్చిన పానం బుసుబుసు అంటుంది. ఇంటికి పోవాలి, బర్రెల గడ్డి వేసి అని చూస్తాను. బర్రెల గడ్డి అయిపోదాం. సరే ఓకే రైట్. సరే. అయ్యో రామా, నేను చెప్తూనే ఉంటా, నువ్వు చేసేది చేస్తూనే ఉంటావేందయ్యా? ఏందే మళ్ళీ వాళ్ళని ఎందుకు ఉండమంటావు? మన గిట్ట పనులన్నీ తీరినాయి కదా, మనం గిట్ట కూలర్లు పెట్టి చేపించుకుందాం కదా. ఇప్పుడు వాళ్ళు అవసరమా మనకు? అన్ని పనులు తీరే. ఆయన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిల్లు ఎరికేనా? మన దగ్గర ట్రాక్టర్ ఉండే పట్టుకొచ్చిల్లు, లేకపోతే అత్రానే ఇన్ని రోజులు వచ్చిల్లా? ఇచ్చిదానికి తెలియదే. ఊళ్ళో మస్తు మంది ఇండ్లు కడతారు. ఒక్కొక్క రోజుకు ట్రాక్టర్ 10,000 ఉసుక అమ్ముతాలే. ఒక్క నెలలు చేసిల్లు అనుకో, వాళ్ళు ఇద్దరు జీతం వెళ్తుంది. మనకు నయం కదానే. ఇప్పుడు మనకు 2 ట్రాక్టర్లు అయితేనే మంచిగా మనకు రోజు 20,000 వస్తాయి. వాళ్ళు రికామ్ స్థానే ఇప్పుడు డ్రైవర్ను. వాళ్ళు ఒకటి నింపుకొస్తారు, కూడా కోసుకొస్తారు, ఒకటి నింపుకొస్తారు, కూడా కోసుకొస్తారు. అయినా నేను పిచ్చోని అనుకుంటానా? వాళ్ళు మన చేతులనే ఇరికిల్లే 2 లక్షల రూపాయలు కిట్టుకు అచ్చేది కడతానన్న, ట్రాక్టర్ కిస్తులు కడతానన్న. వాళ్ళు జీతం పొందాలి అనుకో, కిష్టం ఏపడతాను చెప్పనే చెప్తి. ఏమైనా పిచ్చోని అనుకుంటానా? మనకు లాభం ఏటేటే చేస్తానే నేను. ఏమోనయ్యా, ఇక నీ ఇష్టం వచ్చినా చేసుకో. ఇక పోదాంపా, ఆకలి అవుతుంది. అదే ఏందాక నువ్వు అడ్డి పంటతో కొడుతున్నావు? మనుషులంటే లెక్కలేదేంది మీకు? అయ్యో తమ్మి చూడలేదు ఏంది గిట్లా? సాధనేడి ఆయన లేడు, బయటికి పోయిండు. వీళ్ళు సాధన వీళ్ళు ఎందుకు? మీరు ఇతనే మీరు అడగలేస్తారు. సాధన లోపల ఉన్నట్టున్నాడు. సాధన, ఓ సాధన. ఆయన ఇంట్లో ఉంచుకొని లేడని నేనెందుకు చెప్తా తమ్మి? ఎందుకు? ఇదంతా కాదక్క, ఉండేది లేకపోతే ముందు నా పైసలు నాకు వారేది. పైసలా ఏడి? ఆయన పొద్దుగాల వస్తాడు 90 తాగుతాడు, మధ్యాహ్నం వస్తాడు 90 తాగుతాడు, రాత్రి వస్తాడు 90 తాగుతాడు. వాడిని వేసుకొస్తాడు, వీడిని వేసుకొస్తాడు, ఇంటికి అరవింద్ గారిని వేసుకొస్తాడు, తాగుతాడు. పైసలు అడుగుతానేమో రేపిస్తా ఎల్లుండిస్తా అంటాను కూడా జరుపుకుంటూ పోతాడు. ఎన్ని రోజులా? అరే దగ్గర 2 నెలలు అవుతుంది అక్క. అవు తమ్మి, నీకేమైనా సిగ్గున్నదా కొద్దిగానన్నా? తమ్ముని అయితే అటెంకే గాని పొద్దుగాల వచ్చి తాగితే పోతావు, పొద్దుకొచ్చి తాగితే పోతావు, రేపిస్తానంటే ఆగుతావు, మాపిస్తానంటే ఆగుతావు. ఆయన ముఖం చూసి నువ్వు ఇన్ని రోజులు ఎట్లా నాగినావు నాకైతే ఏం అర్థమైతలేదు. చూడక్క నేనేం అట్టిగా పోయలే. అరే ఆయన వాళ్ళ దగ్గర జీతం ఉంటానంట కదా. నేను జీతం ఉంటానా తమ్మి, నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, నేను ట్రాక్టర్ కొనుక్కుంటానా, ఇక ట్రాక్టర్ కొనర్ అవుతానా, నేను నీకు ఇస్తే తమ్మి పైసలు ఎట్టు పోవా అనుకుంటా బుద్ధి తీసుకుంటా మంది తీసుకోండు. 2 నెలల సంది బర్రలుగా అయిపోతున్నావా, దుడ్డలుగా అయిపోతున్నావా? ఆయన ఏం చెప్తాది నమ్ముడే పోసుడేనా? అరే మీ ఇయ్యంగానే వస్తారు అక్క, తెల్లరంగానే మొన్న కనిపిస్తేనేమో పైసలు. ఆయన ముఖం చూసి ఎవడైనా ఉప్పు పుట్టినాలు కూడా పెట్టాడు. నువ్వు గంట అయితే నా మందుకు ఏ పాట అయినాయి? మొత్తం ఎంత అయినాయి? 5,000 రూపాయలు అయినాయి.
5,000 రూపాయల మందు పోసినవా? మరి లేకపోతే ఉత్తానస్తా అనుకున్నా మీ ఇంటికి శాంతిని చూసి 5,000 రూపాయల మందు పోసి నమ్మకంతో గిన్ని రోజులు ఆగినవా? సరే నువ్వు అన్నట్టే నేను పైసలు ఇస్తా. నా మొగుడు ఒక్కడే తాగిండు ఏమన్నా? లేదు. ఎవరో తాగిర్రు? ఇంకా అరవింద్ వచ్చిండు. ఏంది గా అరవిందా? గా అరవింద్ పెండ్లాన్ని చూస్తే డబ్బెడుచో పోసుకుంటాడు. గా ఆయనకు నువ్వు నా మొగుడు తీసుకొని వచ్చి మందు పోయమనగానే పోసినవా? గా పెండ్లానికి భయపెట్టేటోనికి మందే పోతావు, పైసలు ఏ శాతగానికి మందే పోతావు, నెలకు ఆగుతావు, నా ఇంటి ముందుకు వచ్చి లొల్లి పెడతావు. ఏమన్నా నన్ను అడిగి పోసినవా నయ్యా? నేనెందుకు ఇస్తా? పైసలు లేవేమో పో ఇంటి పక్కనవా. చూడాక నేను స్వాతన పోయమన్నందుకే పోసిన. అరవింద్కి నేను అసలు పోయేనే పోయా. ఇది వరకు పోసినందుకే వాళ్ళ ఇంటికి పోయి పైసలు అడిగితే వాళ్ళ పిల్లం చెమ్మందుకొని చంపింది. ఇప్పుడు ఏమో నువ్వు అరటిపండు అందుకొని చెప్తాను. అరటిపండు కూడా తొక్క. గాడికి పోయి మాట్లాడే శాత కాదు కానీ ఇక్కడికి వచ్చి వరుతాడు. పైసలు లేవు పో ఇంటి పక్కనవా. అవ్వో మీరు ఇద్దరే ఉన్నారు. అంత తెలియదు. ముందు నాకు పైసలు ఇస్తావా ఇయ్యవా? అయ్యపోతే ఏం చెప్తావు? ఆమె ఇంట్లోకి వెళ్ళి టీవీ ఎత్తుకోవద్దు. లేకపోతే నువ్వైతే టీవీ పట్టుకోవా? నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టి టీవీ అయితే పట్టుకోవా? నలుగుట్లకు విలిపిచ్చి పంచాయతీ పెట్టిస్తా. నేను లేనప్పుడు నా ఇంట్లోకి దొంగతనానికి వచ్చిండని దండుగెత్తారు నీ మీదనే. మళ్ళీ ఏమనుకుంటున్నావో? ఈ కథనే మంచిగా ఉన్నది. పైసలు ఇవ్వమంటే పంచ తెప్పిస్తా అంటే ఏమే వాళ్ళేమో మంచిగా తాగుతా అని చెప్పి మంచిగా వచ్చి తాగిరు పైసలు ఇస్తా అని ఓనర్లం అనుకుంటా. ఏం కూరన్నా? గుడ్లు గోలిచ్చిన నీకే. ఇవాళ శనివారమేనే, ఇంకా గుడ్లు ఎందుకు చేసినావు? శనివారం ఒక్క పొద్దేనా నేను? గవన్నీ సోయిలు బాగానే ఉన్నాయి. ఏడవేనావు? ఆడికే పోయినా. ఏడికి? రత్నాకరపల్లి దగ్గరికి. నా హోటల్ అనంతగాని ఇంటికా? గాడికి ఎందుకు పోతా? ఆడికే పోయినావు. అలా అయింది కదా పగటల్లా పొద్దుగాల పొద్దుకి 3 దమ్ములు పోతానమాటగా. ఇలా ఏ వారం? శనివారం. బో సంసారి శనివారం అయితే అసలు ఏలే పెట్టడా మందులో కదా. అరే శనివారం తాగుతానే. శనివారం తావుడు కాదు, ఆ హోటల్ అనంత గాడు ఇంటికి వచ్చిండు. ఇవాళ దక్క లొల్లి పెట్టిపోయిండు. వాడు ఇంటి మొక్కనే వాడు టీవీ గుంజుకపోతాడట. మరి చెప్పు, ఇంత సామాన్లన్నీ అమ్ముకుంటావా నీ తావుడు కింద? అరే నేను తాగి ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది. తాగుతాను నానే. వారం రోజుల నుంచి తాగుతలేవు. ఎందుకు తాగుతలేవు తెలియదా? వారం రోజుల నుంచి నువ్వు ఆయన ఇంటికి పోతలేవు గట్ట. ఆయన ఇప్పుడు మన ఇంటికి వచ్చిండు. ఆడ మందు పోయిన అన్నాడు, సప్పుడే కూకున్నావు. తాగుతలేని తెలియదా అనే అంటాడు. అదే గట్లా కాదే. ఇప్పుడు వాడు పోయిపోతే ఇంకొకటి దొరకదా నాకు? ఎవరు నమ్మని నిన్ను. ఏదో ఎడ్డి మొక్క పొడై నమ్మిండు గంత ఖాతా అయ్యేదాకా. కానీ ఇంకోటి ఎవరు నమ్మని నిన్ను. చూసి ఉప్పు పుట్టినాలు పెట్టాడు. గట్లా కాదా అరవింద్ గారు? నేను ఇక మందు బంద్ చేద్దామని మొన్ననే గుడికి పోయి. ఓ మాసాలు కానీ ఏడిపోయి వస్తాను బాబా. వాయి పొద్దుగా లేచిపోయినావు, ఏడిపోయినావు. ఇక కిటికానికి పైసలు కట్టద్దా? వాడు ఎంబడి పడతాడు. ఇక ఎక్కడ కుదురుతలేదని ఆ రత్నాకర్ పటేల్ దగ్గరికే పోయినావు. ఎందుకు గా పటేల్ దగ్గరికి? మళ్ళీ జీతం ఉందామని ఆయన్ని అడిగితే ఉండు అని చెప్పిండు. అమ్మా మరి ఏం చేస్తాం ఆపదికి? ఈ వారికి ఆయన దగ్గర జీతం ఉండి పైసలు తెచ్చుకున్నామని ఊరంతా పాట పాడిర్రు. ఆయన దగ్గర పనిచేసేవి ఇంటికి వచ్చి ఇలువ తీసే ఇరుగ మరగ తిట్టిపాయే. మళ్ళా ఆయన దగ్గరికేను పనికి పోతున్నా అంటే ఇక నేను ఏం చేయాలి, ఏడబోవాలి? ఇప్పుడు నేను ఏంటన్నా కైకిలి పోతా. ఆడికి వేయిన కాడాలి అమ్మలక్కలు ఏమంటారు? అగోని మొగడాడ జీతం ఉండి పని చేసిండట కదా, మళ్ళా గాడికే వేయండాడు కదా, ఎక్కడే వాళ్ళు దిక్కు లేకపోతే అక్క మోడు దిక్కు అన్నట్టు మళ్ళా రత్నాకర్ పటేలే దిక్కండా అని మాట్లాడతారు. అరే గట్లా కాదు. ఇప్పుడు పైసలు ఎట్లా కట్టాలి మరి? ఆయన కాకపోతే ఎవరు దిక్కున్నారు మరి? మరి తెలియదా? సోయి లేదా? ఎవడిచ్చాడు? రూపాయి ఇచ్చే కాలం ఉన్న అదే ఇప్పుడు ఎవడన్నా నన్ను చూసి వాడిని చూసి. నీకెవ్వడి ఏడన్న ముసడు నాకు ఎరికే. ఉన్న అతారంతా ఊళ్ళో పోగొట్టుకున్నావు. మంచి డ్రైవరు, మంచిగా పని చేస్తాడు, పొలగాడన్న పేరుండే. మా అయ్య నీకేమిటికి ఇచ్చిండు ఎరికేనా? నీకు 2 ఎకరాలంతా భూమి ఉన్నది. మంచిగా ఊళ్ళో పెద్ద డ్రైవరు. ఏ పటేల్ కింద జీతం ఉండన్నా 2 ఏళ్ళు జీతం ఉండి ఓ బండి కొనుక్కొని మంచిగా బండి తోలుకుంటా నా బిడ్డకు కాలుకు మన్నట్టకుండా సాదుకుంటాడు. ఇంత భూమి జాగా కొనుక్కొని పెంపి చేసుకుంటాడు అని ఇచ్చిండు. గాని నా భూమి అమ్ముతివి, ఆ తెచ్చిన ట్రాక్టర్ ఆయన మీద పెడితివి. ఇప్పుడు వీడొచ్చి వీడు టీవీ కొంటపోతానన్న బట్టే ఇక ఈ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్ము ఓనాడు, నువ్వు అమ్ముడు పో. ఇక నేను అమ్మగారింటికి పోతా. ఇంకేంది కదా? చెప్పు అంటే మస్తు చెప్తావు. ఇచ్చిండు మీ అయ్యా మొత్తం. ఇక నా అయ్యా నీకు ఇచ్చి చేసినప్పుడు ఎంటి కోలున్నావు, ఇప్పుడు 7 గోలైనవు. అడ్డం పొడుగు చీరితే 4 అవుతారు. 4 నీ అయ్యి ఇచ్చిన 2 లక్షలకు ఆమె కూడా వస్తాడా? ఆఫ్రి కూడా వస్తాడే అట్టనా? నీ అందానికి సార్ పో అనేసుకురాపో. మా అయ్య ఇచ్చిన పైసలకు ఎన్నో కాడ ఇంత నౌకరిగా వేసుకుంటే నీడ పట్టుకు మంచిగా బతుకుదును. ఈ కైకిలి గూలి ఎండలు చేసినా కూడా పేరు లేదు. తాగుబోతు మొక్కపోటు తయారైండు. చాలు కానీ పో. అరవింద్ అని పిల్లలు 5 లక్షలు పట్టుకొచ్చింది. అదైతే నీకా?
నీకు తగ్గట్టుండు నిన్ను మొత్తం నడి బాట్ల నిలబెట్టి ఎర్ర టెండల కాళ్ళకి పొక్కులు వచ్చేటట్టు చేసమ్మా. ఇప్పుడు బాగా ఎత్తలేదు నీకు నాకు కానీ ఇంట్లో కదా దీంతో లోలి బయటకు పోతే వాంతో లోలి. ఈ అరవింద్ గారు నాకు గండానికి దాపరం అయిండు. ఏది సాధన కాదు, మధ్యలో ఇరికిచ్చిండు, నన్ను బలి చేస్తాను. ఇప్పుడు అని ఏం చూస్తాను, వేసుకరా అన్నం. దొడ్డు బియ్యమే పెట్టినా, దొడ్డు అన్నమే మరి వేసుకరా ఏదో ఒకటి. The next day. నేను తీస్తా అంటే మీరు ఎరుగురి, తీస్తా అంటే ఎరుగురి, గదే పని అవుతుంది. ఓ పని అనుకో పని. అయితే శవం వేసినాయి మళ్ళీ అని అంటాను. అయ్యో అరే అరే రా గొర్ర గొర్ర గుద్దుకర పడుతుంది రా అంటానా అయ్యా? గొర్ర గొర్ర గుద్దుకత్త తాగుతారా? ఆ బర్లకి ఇట్లా పెట్టినావా? అన్నిటి పెట్టిన పట్టేలా మందు కొట్టాలా చెల్లి కానీ సరే అన్నిటికీ ఆనాను నేనారా, ఏం చేసేది లేదు. ఆడే నీళ్ళు పోసేందుకు అత్తనన్నాడా? అత్తనన్నాడు. నీ గురించి పెడతాయి. సరే పో కొట్టులు చెల్లి కానీ తెల్లారి 10 అవుతుంది, ఇంతవరకు ఇక్కడ ఇటు ముఖాన్ని ఎత్తలేడు. ఫోన్ అన్న చెప్తా వీనికి. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి? మందు కొట్టేది ఉంటే పోరుడు ఒక్కడే రమ్మంటే రాడా, ఫోన్ కలుతలేదా? ఏమన్నట్టు నేను నైట్ డ్యూటీ చేయలేదా, నేను రాత్రి అంతా తుసుకు కొట్టలేదా అంటాడు. తిప్పి కొడితే ఒక ట్రిప్ పోసి ఉంటే తెల్లారగట్లా. ఎప్పుడు 10 అయ్యేదాకా వంటడికి వస్తారా? ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి? ఎవరికేం చెప్తామని నన్ను అన్నట్టే ఉన్నాడు. అరే ఓరు అరవిందు ఇక రారా, వాని ఫోన్ కలుతలేదు రారా. ఏంటి పడేలా? అరే వాని ఫోన్ కలుతలేదు, మందు కొట్టేది ఉన్నది రా, మరి ఒక్కరికి కొట్టుకుంటావా చెప్పు? ఎవరైతే కలుతలేదు? కాదు రాంది. అరే కలవకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయి. ఇంత నెంబర్ ఎరికేనా నీకు? చెప్పు నెంబర్ చెప్పు. 958 1133 1133. రింగ్ అయితే అందరూ నేయంగానే. హలో ఓ ఏడావా? తెల్లారి 10 అవుతుంది, ఇంతవరకు ఇంటికి రాకపోయా, బాయి కాడికి రాకపోయా, ఏడికి పోయిండినే? ఎవరికెరక ఇంటికి పోయిండా? మరి బాయి కాడికి వస్తాడా? బాయి కాడ మందు కొట్టేది ఉన్నది, పోరడు ఒక్కడైండు. సరే సరే, మంచిగానే ఉన్నది నాకు ఈ కథ. పొద్దున్న గంట అని అక్కడి బదలాలి, తినమని బావని బదలు అన్నట్టు. వీని దగ్గరికి పోలో గంట చెప్పు, ఆయన దగ్గరికి పోలో గంట చెప్పు, నాకు ఇదే పని. అరే ఎట్లరా ఇప్పుడు వాడు ఎట్లా దొరకాలరా మనకు? ఆయన దొరికడే మగా ఇప్పుడు ఒకనే కొట్టాను ఏంది? అరే ఒక్కరి ఎందుకు కొడతారా? వాడు అత్తడు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పలేదా? ఇంటికి పోతే టమాటా అని చెప్తాను కదా. సరేది వాడు ఇంటికి వెళ్ళి బయలుదేరిందంటే ఇటే వస్తాడు. నువ్వు ఆ పారా వేసి పంప పట్టుకొని రా పోయి జల్దిరా. నువ్వు అటే పోయావు. రాజిరెడ్డి సాబ్ చెప్పవా? మళ్ళీ ఇక్కడ రాత్రే పోసింది కదా 3 ట్రిప్పులు. ఇగో అతను రాత్రికి వస్తాడు, లేకుంటే తెల్లరగట్లా పోసిపోతాడు. ఇక నువ్వు పోస్టుల గురించి మర్చిపో. ఇగో ఏ ట్రిప్ పైసలు ఆ ట్రిప్కే మా డ్రైవర్కి ఇచ్చి పంపవా, వాడు ఏమన్నా ఉంటే చూసుకుంటాడు. ఉద్దరైతే నడుదే, నువ్వేమన్నా అనుకో. ఎటు పోతానవరా? ఎట్లా అన్న అక్కడ మంది డబ్బు అట అబ్బాయి కాడ పోయి తీసుకొద్దాను పోతాను. మరి పట్టేలేదు, ఫోన్ చేసిండు, ఓ పని ఉన్నది రా అంటాను. మంచిగా సీజన్ అయిపోయింది, ఇంట్లో మందం అనుకున్నావా? ఏందో చెప్పురా నవ్వుతాను. మందు కొట్టేది ఆడ, నువ్వు నిలబెడని రమ్మన్నాడు. అర్థమైందా? పో అక్కడ కూర్చున్నాడు, పో పటేలు. నేను అంతలా మంది డబ్బు పడుకుని వస్తా. పో నిలువ అన్న, మంచిగా కూర్చుందా అనుకున్నావులే. ఆఖరికి అనుకున్నా ఏదో పని చెప్తాడని. ఈయన కళ్ళు ఏడొడతాయి రికా ఉంటే. మందు కొట్టాలనే రేపు పిండి బత్తలు వేసుకురావాలనే ట్రాక్టర్ వేసుకొని పోయి ఈ బంగారు దొర ఇంకా రాకనేపాయ. అడేలా ఫోన్ చేసినావు ఇట్లకు? అబ్బో వచ్చినావా దొర? పొద్దుటి నుంచి ఫోన్ చేస్తాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావట్టే. లాస్ట్ ఇంటికి అయితే ఇటే వచ్చిందని అన్నది. ఇటు రాకపోతే నువ్వు అటు పోకపోతే ఎడిపోయినావు నువ్వు.
నీ ఉన్న జాడ తెలియదు లేని జాడ తెలియదు ఉన్నవా ఊళ్ళే లేవా? అరే అట్లా కాదు పటేలా, నైట్ ఉష్కలోడికి పోయినప్పుడు ఆ సెల్లాల పడ్డది నీళ్ళల్లా, అది ఖరాబ్ అయింది, స్విచ్ ఆన్ అయితే లేదు అసలే. లేక కొట్టినావు, ఒక్కటే ట్రిప్ కొట్టినావు, ఆ సెల్లాడ ఖరాబ్ చేసి వచ్చినావు. అల్లి సున్నా ఇంకేమున్నది? ఏమన్నా వెళ్తున్నారు ఊరికే మేకని వెళ్ళినట్టు వాసన వస్తుంది. ఏమన్నా బలం ఆరాది? అది వేసుకోకుండా స్టీరింగ్ ఇది కదా. అట్లా కాదు పటేలా, నైట్ లోడు పోయేటప్పుడు మళ్ళీ నిద్ర రాదా? ఇది నోట్లు ఉంటే కొంచెం అటో ఇటో తిరుగుతూనే ఉంటా. తీసి నీ పానుబార్ల మీద మన్ను పోయా వాసన వస్తుంది రా, దండం పెడితే ఉంచటు. పానుబార్లు అయ్యా మొత్తం రేకంతా ఖరాబ్ అయింది, నువ్వు అన్ని ఎర్ర చునుకులే ఆ ట్రాక్టర్ డబ్బా మీద మొత్తం. ఇంకా బలం అయితే ఇడిచిపెట్టబోతురు, బువ్వలో పోసుకొని తిందురు కావచ్చు. పానుబార్ల మీద మన్ను పోయి ఎందుకు బుక్తారు? ఆరోగ్యం ఖరాబ్ అవుతురా. ఉంచిన తీ పడేలా. ఏమున్నది ఇప్పుడు లోడు ఉన్నా ఏమన్నా? మందు కొట్టు పోయి పంపకు నీళ్ళు పోయిపో. మందు కొట్టుడా? అది ఇప్పుడు మళ్ళీ నైట్కి లోడు పోవాలన్నా ఇప్పుడు మందు కొట్టవాడు ఎట్లా అన్నాడు చెప్పు? అది ఏమన్నా పొద్దున్న దాకా కొడతాను, 10 పంపులు అయితే ఇచ్చుకోపోయా. సరే ఇక ఒక కూలోని పెట్టకన్నట్టు ఇప్పుడు మళ్ళా మీరిద్దరు ఉన్నాక ఇంకో కూలోని పెట్టన్నట్టు చూడు. 09 మళ్ళీ లాగుపోరా అది అప్పటికి. అది కాదంటున్నా మిమ్మల్ని. వచ్చినా గదియానా? నువ్వే అడిగినా ఎవరా పడేళ్ళు? నేనేం అడిగినా? రమ్మని నేను నిన్నే రమ్మలే, ఒక్కనే ఉన్నా ఎట్లా కొట్టాలంటే నీకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఏమైతుంది? నీకేం తెలుస్తుంది? మళ్ళీ నైట్ పోవద్దా నేను? కలిపినా ఇది? ఇంకా కలిపే పోయి అది ఉన్నది పోయి ఇక కొలత పోతాను పోయి చెప్పా మరి ముందు దాంతో పోయి ఏం కాదు కానీ 20,000 తిందని పోయి వచ్చి కూర్చొని టాటా ఇచ్చి అయిపోతుందా? ఇంకేదో పని ఉన్నదా? సరిపోతే కదా నీ మోస్తాను మళ్ళా. క్లిప్ పెట్టి క్లిప్ పెట్టినా ఆవురా, నీకు మందు కొట్టు వస్తుంది. అదే నాకు మందు కొట్టు రాదని కొత్త అని చెప్తానవా? సాలు అనిపో, నువ్వు మందు కొట్టేస్తే నువ్వే తాగుతావు కానీ. లే కొత్తగా వచ్చిన ఈరోజు మందు కొట్ట తొందరరా. బిందెలో పోసుకొని వస్తా పోనాడు. బిందెలు ఏడే పెట్టిండి దూరా. అటు ఇటు అత్త లేదు రమ్మందు అత్త నాకు. అరే మీద కొట్టకు వాసన వస్తుంది. ఎట్లా మీద ఎందుకు కొడతా కానీ? ఏం మందిరా ఇది? ఘోరంగా వస్తుంది గబ్బుగా. మీద పోయాకన్నా అంత కారుతున్నారే. అరే బిందెతో నువ్వు వేస్తలేదురా మరి. ఏం చేస్తావన్నా నీకు? ఇవ్వో మెల్ల కొట్టుపో. తాను చేయవా? ఎట్లాగు అట్లే ఉంటావా? ట్రాక్టర్ ఒకటి నడిపితే అయిపోయా. సాలు కూడా వస్తలేదా? తీసుకురా అయిపోయినాయి. ఆగురా అత్తానా. ఏమైతే లేట్ అవుతుంది. ఏం తిన్నావన్నాడా? పోయి కూర్చున్నావా? అయిపోయిందన్న. బా జబ్బలన్నీ నొత్తాయి. ఎవరికన్నా మొత్తం మీద తెలుసా? మంది మొత్తం మంట తిన్నంత బాగానే చేసినావు. ఓ ఏమైందిరా రే? కూర్చున్నారు అయిందారా? వీడు మళ్ళీ వస్తాడు. ఏమైందిరా? అయిపోయినా రా కూర్చున్నారు. అయిందా పని? అయింది పడేలా. ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడే వచ్చి నేను కూర్చున్నా. ఇప్పుడే ఒక్క నిమిషమే అంటారు మీరు, ఏమంటారు? లేకుంటే పా ఉసుకపోవాలంటే పోంపా. అన్నం తినద్దా? స్నానం చేయొద్దా నేను? అరే ఇంటికాడ తిందుపా, తానం ఎందుకు ఇప్పుడు? పీతాంబరాలు కట్టుకొని పోతావు ఉసుకోగొట్ట. సద్య అయితే తొందర ఏమన్నారు పడేలా? ఆకలి అవుతుంది. సద్ది పంపుతారా పిల్ల? అయితే ఎట్లకు నీళ్ళు కాపురా ఫస్ట్. నువ్వు వచ్చినప్పుడు పట్టుకురావచ్చు కదా. అరే నువ్వు వచ్చినప్పుడు తెచ్చేందంటే నేను ఇంటికాంచి వచ్చినానరా, ఊరంతా తిరిగినా, అన్ని వసూలు చేసుకొని వస్తానా. ఇక ఈయన సద్ది కోసం నేను ఇంటికి పోయి మళ్ళీ రావు నైట్కి. దాదా పోదాం దా, నువ్వు లే
మర్చిపోక పని. సరే సరే కూసంగానే పని అంటాడు. ఇంత వచ్చారు అబ్బా జబలంగా వస్తాను ఈ ఊరుతానే ఇక అత్త నాగురే ఈడుతనవుతున్నది. ఎండబెట్టి పడేసింది కదరా. ఏంటి వచ్చాయి మంచిగా కూర్చున్నాడు. కొయ్యి మందుజల్లు గజ్జలు అవే గండ అనుకున్నాయి కదరా నాకు. ఇంటికి పోతే అది అన్నం కూడా ఇది దాంతో వెళ్ళి చాలది తినకడ తింటే లేకపోతే పడగొట్టి నీకు చాలది పడే. పడేలా వస్తుంది అరవింద్. పడలేవా ఈ లాగలకి వేసినా మరి వాటికి వేయలేదు. అరే ఇంతసేపు మేసినా పడలేవా? నేను గోతంటే అవి మెత్తనే ఉన్నాయి. ఏం కోసడా ఏం కథగా ఎండుగడ్డ ఎత్తారా? పచ్చిగడ్డ ఎత్తే మంచిగా పాలు ఇస్తాయి. అరే ఇంతసేపు మేసినా అంటే వాటిని చూసి ఇవ్వరుతానని వీడి కింద కోసుకొచ్చిన. ఇవన్న పాలు ఇస్తానయా? సరే కానీ మందు కొట్టుడు అయిందా? అయిపోయింది. పటేలు వేడు మరి పటేలు ఉన్న సాగతన్న ఉసుక ట్రిప్ కాడికి వేరు. నన్ను ఇక్కడ మొత్తం చూసుకోమని చెప్పిండు పటేలు. అవునా? ఇగో పాల డబ్బా. పాలు పిండి టైం అయింది, పాలు పిండి సర్ది తిని. ఏంది పటేలవా ఈ టైం సర్ది తెస్తే ఎట్లా? పటేలు ఎప్పుడో 2 గంటలకు తెస్తాను అన్నాడు సర్ది. అంటే తింటే లేకపోతే లేదు అనుకున్నావా? లేకపోతే బర్రెలకు పచ్చిగడ్డ వేసి ఎండుగడ్డ మెత్తను అనుకున్నావా? నేను పొద్దుగాల వంట చేసిన, మీరు దీనులంటే తిన్నారా? పట్టుకపోయినట్టే పట్టుకపోయినలా. పటేలు లేడు, మీరు రారు, అందుకే ఇంకా నాకే తనలాడు పానం తనలాడు పట్టుకొని వచ్చిన. సరే తిని పిండుతా. ఈ టైంకి తెస్తున్నా ఆట తింటారు. చాయదే ఇంట్లోకి రాక వల్ల కూర్చుండి చాయదే మన పట్టివి. అదే ఇంట్లోకి వద్దాం అనుకున్నా కానీ కూరగాయలు బండి పట్టుకుని అటైపోయి ఇంకా రాపోయారే. వాళ్ళ కోసం చూస్తాను నేను, అందుకే. అయిపోయిందా రచ్చిల్లు? అయిపోయింది పడేలా కొట్టెంకాడ పెట్టినాం. కొట్టంకాడ పెట్టిందా? ఇప్పుడు పోనా రేపు పొద్దుగాల పోనా? ఇప్పుడేం పోతావు, రేపు పొద్దుగాల పోతుంది. అదే మరి నువ్వు నీ ఇష్టం. మరి పొద్దుగాల పోమంటే పొద్దుగాలనే పోతా, ఇప్పుడు పోమన్నా ఇప్పుడు పోతా. పొద్దున్నే పోదు కానీ జర ఫోన్ ఎత్తు, నీతోటి గండం ఉన్నది. అరే నా ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పలేదా? నా ఫోన్ రేపు ఏమంటే లేకపోతే ఇక మా ఇంట్లో ఫోన్ చేయి. ఇక నీ ఇంట్లో ఫోన్కి ఏం చెప్తావు? అమ్మ ఫోన్ ఉంటుంది, వచ్చిన ఫోన్ నీ దగ్గర పెట్టుకో రేపటిదాకా. పొద్దున నెంబర్ చేస్తా, రెడీ ఉండు. బ్యాలెన్స్ ఉన్నాయి ఇలా? బ్యాలెన్స్ ఉన్నాయి. ఇగో ఊరందరికన్నా మన మీదనే ఉన్నాయిరా, మన బండి పట్టిద్దామని చుట్టాలు. జర జాగ్రత్తగా ఉండు. పొద్దున లేవగానే నువ్వు ముందర పోరా అరవింద్, నువ్వు వెనకపో. వాడు పైలట్ పోతాడు ముందట. ఎవరైనా పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు ఉంటే వాడిని చెప్పు. వెనుకకు మరి ఎత్తాడు, మళ్ళీ కొట్టంకాడ పెట్టుల్లి. విన్నావా? సరే అట్లయితే అట్లే. అరే ఏంది పడలే నువ్వు గమ్మతున్నావు? పొద్దున నాకు పెండకాల పని పాల పని అన్నీ ఉన్నాయి, మళ్ళీ పాల కేంద్రానికి పోయాలి. అయ్యో అరవింద్, రేపు పాలు పోయకు కేంద్రానికి. రేపు పిల్లలు వస్తారట, ఇంటిగా తీసుకురా. ఇంకేంద్రా పాలు కూడా ఇంటికే పట్టుకురా, కేంద్రానికి పోసే అవసరం లేదు. అయినా ఎంతసేపు పోతావురా? అరే ఎంతసేపు రా? 6:30 వరకు ఆడ ఉసుకే గుమ్మరిచ్చిందంటే దుర్రం నచ్చురే. మళ్ళా పొద్దున 3 గంటలు లేచి ఎత్తిగా. అరే 3 గంటలు లేచిరా రాదురా, మధ్యాహ్నం ఏమైనా పన్ను అదే ఇలా పనే తీరా. ఆ చెట్టు కింద పండుకుంది తీరా, అది కొట్టం కాడ. సరేది పడలే చేస్తా, కర్రీ కూడా ఇస్తా. ఇంకేంది? సరే పోతాం. సరే అని ఇంకా అప్పుడే చెప్తే కదా పడేలా. పైసలు లేపోయే అడిగేదాకా ఏం సప్పుడు ఏం పడేలా నాకు అర్థం కాదు. తెచ్చేదాకా నన్ను ఆగుతారా కదా? 7 అయింది. ఇక మీ ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తాను చేయాలి, ఎప్పుడు అడిగి పోవాలి. అరే మీకైతే మంచిగా ఉండదు. అన్ని పనులు ఒకటేసారి చెప్పబడుతుంది. మందు కొట్టుడు ఇవ్వాలనే, లోడింగ్ ఇవ్వాలనే. ఇక అదని తప్పితే ఎట్లుంటే చెప్పు. ఏది ఏమంటే కదా అన్ని పనులు ఈరోజు అంటాను, నేనేమంటాను. అబ్బో నీకు ఏ పని వద్దు. రమ్మాను గోకుడు పెడతాను పడేలా. దొరుకుతులే అప్పట్లేవా ఇంట్లో? ఇప్పుడు పోయేదేమండి ఏవి తీయవు? అయ్యండి. ఇగో అరే ఇవి దేనికి ఇచ్చిలు పడేలా?
ఏమన్నా కొనుక్కరా అన్న? మాకెందుకురా 50 రూపాయలు పెట్టి నీకు 2 పాన్ బార్లు వస్తే వానికి ఆంబర్ వస్తుంది. అరే గమ్మత్తున్నది నీ మాట. అప్పుడు ఏమన్నా పడేలా కూలోడు ఎందుకు వానికి ఇచ్చే పైసలు మీకు చెరో 90 వస్తుంది పోరా అంటే ఈ పైసలు ఇవ్వబడుతుంది. ఏమన్నా కొనుక్కరమ్మంటలు వస్తాడు మేము అనుకుంటాను. సరిగా అద్దుతి ఏం కొనుక్కరాకున్నా మంచిది కానీ పొల్లి ఆ గౌన్లో సినిగాన్ దగ్గర పోయి తాగుపోలి. నా పేరు చెప్పు పొల్లి. సరే అట్లయితే అట్లా ఎక్కువ 50 రూపాయలు ఇచ్చి బావ ఉండని కానీ పడేలా ఒక 20 రూపాయలు ఇరు అమర్ కావాలి. 100 దగ్గర 50 ఉన్నాయిరా. ఇగో అవి తీసుకో. ఇగో 100 రూపాయలు మళ్ళీ ఆడ కాదా పెడతావా? 100 రూపాయలు పెట్టమంటే 200 పెడతారు. ఇక పట్టు అది తీసుకోరా. అది కూడా నీయే. ఆ 50 రాదురా. ఇవి వానికి అమ్మరితే నాకు గుట్కలు వస్తాయి. తీ పడేలా నువ్వు అన్నిటికీ అడుగుతాడు. ఇట్లయితే ఇట్లా పడేలా ఎక్కువ ఎక్కువ 7 ఆడికే తుడుతారా మీరు? సరే పొద్దుగాల ఫోన్ చేయి పడేలా. చేత ఫోన్ దగ్గర పెట్టుకో. గీత కలుగుతూ ఉండగా మాట్లాడదు, కలిసినట్టు మాట్లాడద్దు. ఇక నువ్వే చెప్పాలి కరువద్దానుడు. అరే వాళ్ళని చదువుకోప్పుడు అరుచుకోవాలి, అట్లా అయితేనే పని చేస్తారు. అట్లా కాదయ్యా, నువ్వే ఫుల్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెడితే అయిపోతుంది కదా రోజు ఇంత పోతే. నాకేమన్నా సుతారవానే కథ ఏమన్నా బలమానే నాకు నచ్చితే అదే మందాగుడు. వద్దుర్రా అంటే వీళ్ళు వినరు. ఆ అంబర్లు తినకురా గుట్కలు తినకురా అంటే వాడినడు నా వీడినడు. తాగితే బలం వస్తాదని ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకు. వీళ్ళు పోరగాళ్ళు ఖరాబ్ అయి పొద్దున 4ంటికి పోయి తాగుతాళ్ళు. ఇది అద్దుర్రా నీకు పైసలు ఇవ్వాలంటే తెల్లారి నుంచి జీతం బంద్ అవుతాళ్ళు. అయ్యో నీ కర్మ పాడియం వాని ఇష్టం వాడు తాగిన ఏమన్నా కానీ అని వాని పైసలు వానికి ఇస్తే వాడు 4 నుంచే తాగబట్టి తాగేట్టు వీటికి రావచ్చు అందరు. మరి అసలే బండి నడుపుతాళ్ళు, మరి తాగుడు అలవాటు అయితే మరి మోసం అవుతుంది. నువ్వు పుల్ బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టు. మళ్ళీ పుల్ బట్టలు అంటారు, ఎవరిని తాగనియద్దు. కాదయ్యా, శీకవడంగా తాగిపోతారు ఇంటికి. సరే ఇక రా, ఇక్కడ దోమలు కుడతానాయి. పోరా దన బట్రా నీలవాడి చూస్తానే. కొంచెం తక్కువ అవుతారా నా బరువు అవుతుంది. ముస కొడతా ఉండు చూడు. లేబర్ మాట్లాడమంటే ఆయన కాదన్నాడు. చేసుకోవచ్చు. మొత్తం నిండిందా? డోరు పడ్డదా మొత్తం? ఎంత పోతారా? పేపర్లు వచ్చినట్టు పోతారా? వాడు ఇచ్చే పైసలు పేపర్లో పోతావు కానీ అవి ఇసుక పట్టుకపోతే వాడు ఇంకోసారి చెప్పని కూడా చెప్పాడు. ఇక ఇసుక ఎక్కడరా మొత్తం ట్రాక్టర్లు మొత్తం బావుల వాడి మొత్తం ట్రిప్పుల మీద ట్రిప్పులు కొట్టినాక నాకు ఇప్పుడు తెలివికి వచ్చింది. దాని మనల్ని అంటాడు మళ్ళా. మీరు చేసిన కథ ఇది. పైగా ఇగో ముందు బండి వేసుకున్నాడు. బండి తీసేవారికి ఎట్లా సిగడ పడుతుంది కొంచెం అటు ఇటు. ముందు నడతాను నేను కత్తంట. సరే సరేనా? చెప్పు. 1 కిలోమీటర్ ముందటనే ఉండు. ఆ మూలకన్నా అయితే చూడు ఫస్ట్. ఓకేనా? సరే నేను పోతా. నేను అడిగి వెనక ఫోన్ చేస్తా. సరే ఉడుకున్నా బండి ముందట నాడు. హలో అన్నా. లేరు ఇక్కడ మళ్ళీ మూలమలుపు కాక దాకా వచ్చిన. లేరు నువ్వేడు నువ్వు. సరే తొందరరా. నేను పోతానా, నువ్వే తొందరరా. సరే పంచాయతీ నా పని నేను చేసుకుంటున్నా.
సాయి సార్ ఇదే రోడ్కా సార్ చెప్పింది, మరి ఒక్క బండి వస్తలేదు. ఇదే రోడ్డుకు సార్ పక్కా ఇన్ఫర్మేషన్, మనకు బండ్లు దొరుకుతాయి, పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. మరి ఒక్కడు కూడా వస్తలేడు, వాగం మొత్తం ఆగం ఆగం చేస్తాను. ఆగం ఆగం చేస్తారు, గ్రామస్తులు అంతా మొత్తుకుంటారు. పక్కా వస్తుంది బండి, మనం ఎంతసేపు అయినా బండి దొరకబట్టే వాళ్ళం సార్ మనం. సార్ సార్ ఓకే ఓకే ఓవర్. సాయి ఒక్కడు ఎవడు అత్తాను బిత్తిరి బిత్తిరి చూసుకుంటా. ఏ ఆబ్రా బండి ఆబ్రా, చాలా సేపు ఎటు వేస్తాం. ఎట్లే సార్ మాది ఇక్కడ పొలం ఉంటే పోయి ఇంటికి పోతాం సార్. ఏ ఊరు నీది? దేశరాయపల్లి కదా. నీకు ఈ రోడ్కి ఏం పని రా? ఇక్కడ పొలం ఎక్కడిరా? ఇక్కడ ఉన్నాయి సార్ మా పొలం. నీ బండి, నీ అవతారం ఏంది, ఈ బండి ఏంది, నీ హెల్మెట్ ఏది, నీ కాగితాలేవి? ఎవరు చేస్తున్నారు నువ్వు? పోనీయండి సార్. ఫోన్ ఎందుకు ఇస్తాం? పక్క పెట్టు బండి, పక్క పెట్టు నీ బండి. పోనీయండి సార్. బండి పక్క పెట్టు, బండి పక్క పెట్టు, పక్క పెట్టు బండి. ఫోన్ వస్తుంది సరే. వాళ్ళ స్వాగత్ డ్రైవర్ అట, ట్రాక్టర్ అట. మనకి లౌడ్ స్పీకర్ పెట్టు. ఎత్తు, నువ్వు ఫోన్ ఎత్తు బిడ్డ, ఫోన్ ఎత్తు. మాట్లాడు అన్నా. ఏమన్నావు? పోలీసు వాళ్ళు ఏమైనా ఉన్నారా రోడ్డుకు? అత్తానా చక్కగా అత్తానా? మరి నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు వినవలేదు. పోలీసులు లేరు. కాదు కాదు, పోలీసులు లేరు. మళ్ళా మళ్ళీ అంటారు అబ్బో చూసినప్పుడే సార్ విని, అబ్బో వీడి పెద్ద దొంగే. మీరు ఎప్పుడు దొరికినావు. దొరికిండ్రా. సార్ ఊళ్ళకే సార్ ఊరు బయట బండి ఎట్లా సీజ్ దొరికింది అక్కడ. వాడు చెప్పలే నువ్వు డ్రామా చేస్తే ఎన్ని రోజులే నాకు వాటి, నువ్వు ఎన్ని రోజులే నీకు వదంది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడుతున్నాడు. నకరాలు చేస్తున్నావా? సరే అది ఊళ్ళకే కొడతాను. పర్మిషన్ ఉన్నది. సాయి బండి పక్క పెట్టరాపా, ఇక్కడ పక్క పెట్టరాపా. ఫస్ట్ నేను సంగతి చూద్దాం, పక్క పెట్టరా. మెల్లవాని మెల్లవాని. రోడ్ పక్క పెట్టు. ఎందులో ఇదంతా బాగానే నడుతుంది. ఇటు సాయి ఇట్లా ఆ ట్రాక్టర్ కూడా వస్తాను చూడుకో. బాబు రమ్మని రమ్మని పక్క పెట్టు. బండి బంద్ చేయి, బండి బంద్ చేయి. ఎక్కడ కొట్టేస్తాను ఇసుక? ఎక్కడ కొట్టేస్తాను ఇసుక? కాలం ఎక్కడ ఓసి వచ్చినట్టున్నావు కదా. అరే భలే చాగ్గా అన్నారా మీరు. ఎక్కడ ఓసి వచ్చినావు? ఎక్కడ ఓసి వచ్చినావు ఇసుక? రోజు ఇదే కత్తనా మనది? ఇసుక దిగు, బండి దిగు. స్టేషన్ పోనీ, బండి స్టేషన్ రాడు. అరే వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అందరిని ఆపుతాను? ఏమో కాదు, ఎవడన్నా ఫోన్ చేసినంటావా మన బండి బయలుదేరిందని? నాకేం తెలుసా, నన్ను గమ్మతున్నావు. మరి నీకు తెలియలేదారా? పోలీసు వాళ్ళు లేరంటివి కదా. కాదన్న, నీకేమన్నా అర్థమవుతుందా అన్న? వాళ్ళు మీద ఉండి ఇట్లా గుద్దుతామని అట్లా చెప్పమన్నారు పోలీసు. అప్పటికి కూడా నేను పోలీసులు లేరు అని మొత్తుకుంటాను. అవ్వ దరిద్రుడా, ఆ సౌండ్కు నాకు ఏమి వినబడుతుందిరా. లేరు అంటే వీడు గట్టిగా చెప్తాను కావచ్చు, నాకు వినబడదని. అందుకే నేను చక్కగా వచ్చిన గట్టిగా. వచ్చేటని వారు చూసుకుంటారా? చక్కగా వచ్చి ఆపుతావా అని? నాకేం తెలుసురా, చక్కగా అత్త రా అని చెప్తే నువ్వే నేను రానే పడుతుంది. అయితే ఒకసారి దొరకాలి. ఊరికే వాడు ఇసుక దానికి దీనికి కొన్ని సాగొడతాడు. అట్లయితే మన తిక్క దొరుకుతుంది. ఇప్పుడు సీటుకి వెళ్తే ఏమంటారు రా, పొట్టు పొట్టు తిరుగుతాడు మళ్ళా. ఏదో చెప్తా కానీ పటేల్ ఫోన్ చేయ ముందు రమ్మని వచ్చి మాట్లాడుకోమని. మనకేంది నువ్వు మాట్లాడు. నువ్వే మాట్లాడు, నాకేం సంబంధం. ఎంతరా ఆయన నెంబరు? కొత్త ఫోనే చూస్తారా? పోలీసు వాళ్ళు చూస్తే ఫోన్ గుంజుకుంటున్నారు ఆల్రెడీ. ఓ పడేలా ఏడున్నావు? ఇగో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ట్రాక్టర్ను. అమ్మాల శివారు ఎప్పుడు అర్ధగంట అయితే నువ్వు తొందర రాయిడా, వాళ్ళు మమ్మల్ని తిడతాళ్ళు కొడతాళ్ళు. 5 నిమిషాలలో ఉంటాడా? తొందరరా స్టేషన్ పట్టుకుపోతారా బండిని మళ్ళా. రామా ఎంత కథ చేస్తారు కదరా మీరు.
నువ్వు ఇప్పుడు అట్లే ఓడతావా ఇటుకి వస్తావా తొందర దా తొందర తింటాండి ఏంది మంచిగా నిమ్మలంగా అవునా అని అంటాడు. కాగితాలేవి తీసుకో పక్క పెట్టు పక్క పెట్టు ఇదైనా పంపిద్దాం ఆ కేసే ఉన్నట్టు బండి అదిరా బండి లోపల పెట్టినట్టు ముందర పోమన్నా కదా నిన్ను. అరే ముందట నచ్చిన పడేలా పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు, నేనేం చేయాలి? అయినా ఏం ఎత్తిపోతుందని నచ్చలరా ఇప్పుడే చీకటి అయిందా మొత్తం రాత్రి అయిందా? అరే ఆ ఊరు ఎవరికి ఎట్లా రాత్రి అవుతుందని ముందే బయలుదేరినాం జరా. అయినా మీకు ఏమున్నదిరా ఈ ఉసుక తీసుకుపోయాడు 60,000 పోయి ఇంట్లో పండాలి అంతే కదా. ముందర పోయి నుండి చెప్పమన్నా కదరా కుక్క. అరే ముందట నచ్చిన పడేలా నువ్వు కమ్మతున్నావు. మరి ముందర వచ్చినాక ఎట్లా దొరికిందా? పోలీసు వాళ్ళు నన్ను పట్టుకుంటే నాకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు ఉన్నారన్నా అని గట్టి అన్న ఈ నచ్చిన పోలీసు ఉందని చక్కగా వచ్చిండు. వాడు చెప్పిన నువ్వు ఎట్లా వచ్చినవరా? కాదు పాడేలా చెట్ల సాటుకున్నారట వాళ్ళు. వీడు దొరికినాక ఫోన్ గుంజుకొని లౌడ్ స్పీకర్ పెట్టిల్లట. ఎట్లా చేసి నా బండి అయితే పట్టించరా, నా ఇల్లు పుచ్చుకున్నారు. ఇప్పుడు అంటే మేము కావాలని పట్టించిన ఇప్పుడు కావాలని లేకుంటే ఎట్లా కనిపిస్తుంది ఇది? అరే వాళ్ళు చెట్టు సాటుకున్నారట పడేలా మళ్ళీ అట్లా మాట్లాడతావు. దబాయిస్తారు కదా మీరే మొత్తం మీద. అరే వాళ్ళు కొడతారు వాళ్ళు ఎట్లా పడతారు అట్లే కొట్టిల్లు దెబ్బలే కనిపిస్తాను కదా ఇటు గుబ్బలు వచ్చినాయి మీకు. నీకు కనిపించినట్టు కొడతారు వాళ్ళు. ఒకసారి దీనిపో తెలుస్తుంది పోలీసు వాళ్ళు దీని దెబ్బలు. నమస్తే మా ఓనర్ వచ్చండి. నమస్తే నమస్తే నీదేనా బండి? మనదే సార్. ఎన్ని రోజులు ఇసుకతుంది ఏమట్టి నువ్వు? నెల అవుతాను సార్. ఆగో ఎలా వారి నువ్వు ఎక్కి నెల అవుతుందారా? మనే కాదు పటేలా వేరే బండ్లు వేరే బండ్లు నెల అవుతుందని చెప్తాను. పట్టుకున్న బండి వాళ్ళరా ఇప్పుడు మనదా వేరేటోళ్ళదా? వేరేటోళ్ళు ముచ్చట నీకెందుకురా సార్? ఇదే ఫస్ట్ బాగంత కాలేదా బతికినా మరి ఇదే ఫస్ట్ అంటే ఇయ్యాలనే సిమంట ఏం చెప్పేవరా ఇయ్యాలని నాన్న కొడతాను మమ్మల్ని అంగనే. లేదు సార్ 2 రోజులు అంటే వాళ్ళు బెదిరిస్తాను వాళ్ళు నిజం చెప్తాను నువ్వు. రోజు 100కు 10 సార్లు ఫోన్లు వస్తానే నైట్. సార్ ఒకసారి చూస్తున్నా చూసుడు గీసుడు సార్ దగ్గర పోవాల్సిందే. పక్కా పైనుంచి ఫుల్ ప్రెషర్ ఉన్నది మాకు. నిమ్మలం అయిందారా? ఫుల్ ప్రెషర్ ఉన్నదా సార్ మీకు? ఉన్నది ఉండబడితే మేము ఉన్నది మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. కనీసం చూడాలి సార్ ముఖం ఎప్పుడైనా కనిపించింది? నువ్వు స్టేషన్ పో ఫస్ట్. అట్లా కాదు సార్ మరి కనిపించిందా కనిపించలేదు ట్రాక్టర్ వచ్చిందా రాలేదా? పడేలా ఇంకా కానిస్టేబుల్ ఏం బదిలాడతాను నీకు సీఏ తెలుసు కదా ఎట్లా. అరే వాళ్ళు అప్పటి నుండి బదిలాడితే వాళ్ళు వదిలిపెడతలేరు వాళ్ళని బుదిరికే పడుతుంది. రమేష్ సార్ వీళ్ళకి సిఐ తెలుసట, సిఐతోనే మాట్లాడుకుంటారు మీరు. ప్లీజ్ సార్ బల్బారా నీకు నేను మాట్లాడతాను పుల్ల పెడతాను. మీరంతా నువ్వు బతిలాడినా లాభం లేదు. ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ఫోటో తీసినాం పంపినాం. ఏమన్నా ఉంటే నువ్వు వచ్చి సార్ మాట్లాడు అంతే. ఇక చెప్పేది ఏం లేదు. వాళ్ళిద్దరు పట్టుకుంటారా బండి పట్టుకుంటారా ఓకేనా? మనం ముందు నిమ్మలం అయిందారా? నిమ్మలం అయిందా మీకు? తీరా బండి తెరేసినోడా ఇంటికి రాలిగా మీరు ఇంటికి అంటుంది మీ సంగతి. నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనాయట.